మనం చాలాసార్లు అనుకుంటాం కదా, పైన పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు చూస్తాడు అని. ఆ చూసేవాడు ఎవడు అంటే పరమేశ్వరుడు మాత్రమే. సర్వలోకైక నేత్రం, లోకములన్నిటినీ తన దృష్టితో నడిపేటటువంటి వాడు అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? సర్వలోక గురుం స్థాణుం సర్వలోక వరప్రదం సర్వలోకైక నేత్రంచ ఏకబిల్వం శివార్పణం. సర్వలోకైక నేత్రంచ అంటే ఒకే ఒక్కడు సృష్టి మొత్తాన్ని స్పష్టంగా గమనిస్తూ తన దృష్టితో సృష్టి స్థితి లయములను అలాగే జీవుల యొక్క కర్మఫలములను అనుగ్రహించేటటువంటి దృష్టి నేత్రము ఒకటి ఉంది. ఆ నేత్రం ఎవరిది? పరమేశ్వరుడి. నేత్రం అంటే ఒంటికన్ను అని కాదు, దృష్టి అని అర్థం. కాబట్టి సర్వలోకైక నేత్రంచ అని స్పష్టంగా చెప్తున్నారు. లోకములన్నిటినీ తన దృష్టితో నడిపేవాడు. అలాగే సర్వలోక గురుం, లోకములన్నిటికీ ఆయన ఆది గురువుట. అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానము అనేటటువంటి ప్రకాశ చైతన్యములను అనుగ్రహించే స్వరూపము దక్షిణామూర్తి రూపం గనుక ఈ శ్లోకంలో స్పష్టంగా ఆయన స్వరూపాన్ని ఇలా చెప్తున్నారు. సర్వలోక గురుం, లోకములన్నిటికీ గురువైనటువంటి వాడు. స్థాణుం, స్థాణుం అంటే స్థిరంగా ఉండేటటువంటి వాడు అని అర్థం. అంటే జరామరణ రహితుడై ఆదిమధ్యాంతహీనుడై సృష్టి మొత్తం నిండిపోయి ఏ చలనము లేకుండా స్థిరంగా ఉండే స్వరూపము అని అర్థం. అటువంటి వాడు స్థిరంగా ఉండి ఏం చేస్తున్నాడు? సర్వలోక వరప్రదం, లోకములన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు అనమాట. అంటే పాలించి పోషిస్తున్నాడు. అటువంటి స్వరూపానికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మళ్ళీ చెప్తాను వినండి. సర్వలోక గురుం స్థాణుం సర్వలోక వరప్రదం సర్వలోకైక నేత్రంచ ఏకబిల్వం శివార్పణం.